హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రైమ్ వాడు ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా రిలీజ్ చేశాడు. అండ్ ఇప్పుడు ఈ మూవీని ఆహా వాడు కూడా ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా రిలీజ్ చేశాడు. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూసేద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే వాసు గవర్నమెంట్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చదువుతుంటాడు. అదే కాలేజీలో ఉన్న కుమారిని లవ్ చేస్తాడు. కుమారి కూడా వాసుని లవ్ చేస్తుంది. అయితే కొన్ని రోజులకి బ్రేకప్ అవుతుంది. అసలు బ్రేకప్ ఎందుకైంది అనేది సినిమాలో చూడాలి. నాకైతే ఈ సినిమా చాలా రొటీన్గా అనిపించింది. అసలు స్టోరీ చూస్తేనే అర్థమైపోతుంది ఎంతో రొటీన్ సినిమాను అని. ఇప్పటికే ఎన్నో లవ్ స్టోరీస్, అందులో టీనేజ్ లవ్ స్టోరీస్ చాలా చూసాం. ఈ సినిమాలో కూడా ఇంతకుముందు చాలా సినిమాలో చూసిన స్టోరీనే తప్ప కొత్తగా ఏం లేదు. నరేషన్ కూడా చాలా స్లోగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో గవర్నమెంట్ కాలేజ్ లైఫ్, ఫ్రెండ్స్తో ఉండే కొన్ని సీన్స్, వాసు అండ్ కుమారి లవ్ ట్రాక్తో స్లోగా వెళ్తుంది. అయితే వాసు అండ్ కుమారి లవ్ ట్రాక్ ఏమాత్రం ఎంగేజింగ్గా లేదు. ఫస్ట్ హాఫ్లో గవర్నమెంట్ కాలేజ్ ప్రిమైస్, ఫ్రెండ్స్తో ఉండే కొన్ని మూమెంట్స్ నోస్టాలజిక్ ఫీలింగ్ ఇచ్చింది. ఇక సెకండ్ హాఫ్లో కూడా అంతే. రెగ్యులర్ లవ్ స్టోరీలో ఉండే గొడవలతో బోరింగ్గా వెళ్తుంది. సినిమాలో అసలు స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ అనేది లేదు. హీరో క్యారెక్టర్ కూడా సరిగ్గా డిజైన్ చేయలేదు. అన్నెసరీ సీన్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి ఓవరాల్గా స్టోరీకి ఏమాత్రం వాల్యూ యాడ్ చేయలేదు. ఓవరాల్ సినిమాలో రొటీన్ అయినా కూడా కొన్ని మూమెంట్స్ బాగున్నాయి. ఇక స్టోరీ, స్క్రీన్ ప్లే, నరేషన్ చాలా రొటీన్గా ఉన్నాయి. అడల్ట్ కంటెంట్ అయితే పెద్దగా ఏం లేదు. యాక్టింగ్ విషయానికి వస్తే వాసుగా ప్రణవ్ జస్ట్ ఓకే. టీనేజర్గా లుక్ బాగుంది, బట్ యాక్టింగ్ అంతేం లేదు. కుమారిగా షగ్నశ్రీ జస్ట్ ఓకే. యాక్చువల్గా ఇద్దరు సినిమాకి తగ్గట్టు పర్ఫామ్ చేశారు. ఇక మిగతా యాక్టర్స్ అంతా జస్ట్ ఓకే. టెక్నికల్గా అయితే సినిమా బాగానే ఉంది. పల్లెటూరులో ఉండే విజువల్స్ చాలా బాగా క్యాప్చర్ చేశారు. కార్తిక్ రోడ్రిగ్స్ మ్యూజిక్ బాగుంది. డైరెక్టర్ శ్రీనాథ్ మంచి ఫీల్ గుడ్ టీనేజ్ లవ్ స్టోరీని ప్రజెంట్ చేద్దాం అనుకున్నాడేమో కానీ రొటీన్ టీనేజ్ లవ్ స్టోరీని ప్రజెంట్ చేశాడు. రైటింగ్ కూడా అంత స్ట్రాంగ్గా లేదు. ఫైనల్గా ప్రభుత్వ జూనియర్ కళాశాల జస్ట్ యావరేజ్. అయితే రొటీనే అయినా కొన్ని మూమెంట్స్ కోసం అండ్ టీనేజ్ లవ్ స్టోరీ చూడాలి అనుకుంటే చూడండి, లేదు అంటే స్కిప్. ఈ రివ్యూ నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ సినిమా చూశాక మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.